ముఖ్యమంత్రి గారు మెట్రో రైలు అంశంలో తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలోనే హైదరాబాదు ఒక గొప్ప రెండో నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయినటువంటి హైదరాబాదు మెట్రో రైలు విస్తరణ కోసం చాలా రోజులుగా ఈ 2 సంవత్సరాలుగా నగర ప్రజలకు ప్రయాణ సౌకర్యార్థం రెండో దశను విస్తరించాలి అనేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. రెండో దశ విస్తరణకు సంబంధించి అనేక సాధ్య అసాధ్యాల్ని అధ్యయనం చేసి ఒక గొప్ప ప్రయత్నంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోయినప్పుడు మొదటి దశ ఎల్ఎన్టీ ఏదైతే పూర్తి చేసిందో ఎల్ఎన్టీతోని రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒప్పందం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినప్పుడు ఇప్పటికే ఎల్ఎన్టీ మెట్రో మొదటి ఫేజ్ను పూర్తి చేసిన తర్వాత ఎక్కువ శాతం వడ్డీ రాయితీతో వాళ్ళు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకొని నష్టాల్లో నడుస్తున్నటువంటి మెట్రోని ఇక రెండో దశ కానీ ఇంకో దశ కానీ మేము ముందుకెళ్ళలేమనేటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు 30,000 కోట్ల విలువ కలిగినటువంటి మెట్రో ప్రాజెక్టును 15,000 కోట్లకే తెలంగాణ ప్రభుత్వం టేకవర్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు ఒక మంచి జరిగే మేలు జరిగే లాభం జరిగేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేసి ఈ 15,000 కోట్ల నియమితం ఈరోజు అప్పు ద్వారా 13,539 కోట్లను సమీకరించి ప్రభుత్వం వైపు నుంచి గ్యారెంటీ ఇచ్చి ఆర్బీఐ నుంచి గ్యారెంటీ ఇప్పించి 4% ఈ 13,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చేసి మెట్రో రైల్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం టేకవర్ చేసిన మొదటి రోజు నుంచే లాభాలు వచ్చేటువంటి ఒక పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకుపోతాం. నిజంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఇంత గొప్ప ప్రయత్నానికి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ కృషికి హైదరాబాదు పట్టణ వాసులందరూ రాజకీయాలకు అతీతంగా ఇంత దూరదృష్టితో ఇంత చాకచక్యంగా ఇంత గొప్పగా ఆలోచన చేసి ఒక విజన్తో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉండు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి లాభంతో పాటుగా ప్రజలకు అందుబాటులో ప్రయాణ సౌకర్యాన్ని తీసుకురావటం అనేటువంటిది సమాజం మొత్తం హర్షిస్తాం. కానీ ముఖ్యమంత్రికి వస్తున్నటువంటి ఒక మంచి పేరును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఒక మంచి పేరును తట్టుకోలేక కిషన్ రెడ్డి గారు ఈ 13,000 కోట్ల పైచీలకు నిధుల్ని రిలీజ్ కాకుండా అడ్డుకున్నాడు, ఆపిండు. నీకు తెలంగాణ ప్రజలపైన తెలంగాణ సమాజం పైన ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్లీ ఆ డబ్బులను మీరు రిలీజ్ చేయించాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నగరంకు మెట్రో తీసుకురావడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు కూడా ఇప్పించిండనేటువంటి అంశాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. కానీ కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పక, కిషన్ రెడ్డి గారు ఆన్సర్ ఇవ్వక వాళ్ళ బీ టీం లీడర్ అయినటువంటి కేటీఆర్తో మాట్లాడిస్తూ ఉంది.
కిషన్ రెడ్డిని బీజేపీని కిషన్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడటం కోసం పాపం కేటీఆర్ గారు పనిగట్టుకొని ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతాం. కేటీఆర్ని మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు రెండో దశ మెట్రో విస్తరణలో విస్తరించకుండా అడ్డుకుంది నువ్వా కాదా? అడ్డుకుంది నువ్వా కాదా అనేటువంటిది ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నువ్వు ఎవరిని ప్రశ్నించాలి? అనుమతి ఇవ్వాల్సింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వాలి. పాపం ఈ సత్యం కూడా కేటీఆర్కి తెలియదని నేను అనుకోవట్లేదు. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ని కేంద్ర మంత్రి అయినటువంటి ఏకైక మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డిని ప్రశ్నించడం పోయి ఇవాళ మెట్రోకు అనుమతి తీసుకురాకుంటే లేదు ఆ నిధులు రిలీజ్ చేయకుంటే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలంటావు. ముఖ్యమంత్రి ప్రజల ముందు తప్పు ఒప్పుకోవాలంటావు. నేను సూటిగా అడుగుతున్నా కేటీఆర్ని, ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పవలసింది కిషన్ రెడ్డా కాదా? నువ్వు నిలదీయవలసింది బీజేపీ ఎంపీల్ని, బీజేపీ మంత్రుల్ని, దేశంలో ఉండే బీజేపీ ప్రభుత్వాన్న ప్రయత్నం చేస్తున్నా, కృషి చేస్తున్నా, మెట్రో విస్తరణకు, మెట్రో పనులు పూర్తి చేయడానికి, తెలంగాణ ప్రజలకు మెట్రోను అందుబాటులో రెండవ దశను అందుబాటులో తీసుకురావడానికి చిత్తశుద్ధిగా, సిన్సియర్గా, నిజాయితీగా పనిచేస్తున్న మా ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఇలా నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నా. కేటీఆర్ గారు మీరు అవయదానం చేసి 8 సీట్లు ఇచ్చినటువంటి ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి బీజేపీని అడగవలసినటువంటి బాధ్యత మీకున్నదా లేదా? ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరిద్దరూ కూడబదులుకొని ముందుకు పోదామనుకుంటున్నప్పుడు మెట్రో రూపకంగా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నటువంటి, మెట్రో విస్తరణను ఆపుతున్నటువంటి 30,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి మెట్రో ఆస్తుల్ని 15,000 కోట్లకే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చి ఒక ఆస్తిగా, ఒక సంపదగా పెడుతున్నటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకొని రేపు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారనేటువంటిది, మిమ్మల్ని ఇంటికి పంపుతారు, మిమ్మల్ని సాగనంపుతారు, మిమ్మల్ని తిరస్కరిస్తారనేటువంటిది అర్థమైపోయి ఇవాళ నన్ను నువ్వు కాపాడు, నిన్ను నేను కాపాడుతా అనేటువంటి లోపాయికరమైనటువంటి ఒప్పందంతో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. నేను కేటీఆర్ని సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు కిషన్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్నది, మాట్లాడుకొని తెలంగాణకు అన్యాయం చేస్తుంది నిజమా కాదా? మీరిద్దరు కూడా బదులుకొని మాట్లాడుకోవట్లేమని నిజంగా నువ్వు ప్రమాణం చేయి. జనం ముందుకొచ్చి ప్రమాణం చేసి, నేను కిషన్ రెడ్డితో లోపాయికరమైనటువంటి ఒప్పందం లేదు, ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లేదు, ఇంటర్నల్గా మేము మాట్లాడుకుంటలేము, మేము బీజేపీ ఒకటి కాదు, రేపు మేము బీజేపీతో కలవము, మేము రేపు బీజేపీతో పొత్తు పెట్టుకోము, బీజేపీతో లోపాయికరమైన అండర్స్టాండింగ్తో మేము ఉండమని చెప్పేసి నువ్వు నిజంగా వచ్చేసి ప్రమాణం చేసి చెప్పు. ఈరోజు ఈ రాష్ట్రంలో నగ్నంగా మిమ్మల్ని వారు కాపాడటం, వారిని మీరు కాపాడటం, ఇద్దరు కలిసి తెలంగాణ ప్రయోజనాల్ని, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల్ని ఇలా మంటగలుపుతున్నటువంటి సత్యం నిజం కాదా అని చెప్పేసి ఈరోజు నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నాను. కేటీఆర్ నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు. ఏం మాట్లాడినావు? 2023 11వ తారీఖు నాడు నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు. నేను సెకండ్ ఫేజ్ విస్తరణ కోసం కేంద్ర మంత్రులను కలపాలని పోతే టైం ఇవ్వలేదు, ఎవరు కలుస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు సహకరిస్తలేరు అన్నాడు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులైనా పడి, ఎన్నిసార్లైనా కలిసి రాష్ట్ర ప్రయోజనాలే ఒక పరమావధిగా పెట్టుకొని ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంటే మా ముఖ్యమంత్రి మీద నువ్వు మాట్లాడుతావు. మా ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు సమయం ఇస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతావు. ఇలా నువ్వు మాట్లాడవలసింది ఎవరి మీద?
నువ్వు మాట్లాడవలసింది కిషన్ రెడ్డి మీద, నువ్వు నిలదీయవలసింది కిషన్ రెడ్డిని, నువ్వు కాపాడవలసింది తెలంగాణ ప్రయోజనాల్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని. ఇవి కాకుండా ఇవాళ నువ్వు అడ్డగోలుగా చిల్లరగా చిలిపిగా మాట్లాడటం అంటే ఇంతకంటే భావదారిద్ర్యం ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పాపం కేటీఆర్ గారు భవిష్యత్తులో హైదరాబాద్లో మాకు పోయినసారి కొన్ని సీట్లు వచ్చినాయి, ఈసారన్నా ఇంకా కొన్ని ఆ సీట్లన్నా కాపాడుకుంటామనేటువంటి ఆశతో ఇన్ని రోజులు ఉన్నాడు. కానీ ఈరోజు హైదరాబాదు ప్రజలు మమ్మల్ని విశ్వసించరు, మమ్మల్ని నమ్మరు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయోజనం, దేశంలో ఉండేటువంటి బీజేపీ ఏమో ప్రభుత్వ రంగ సంస్థల్ని అప్పనంగా ప్రైవేటు సెక్టార్లకు అప్పగిస్తూ ఉంది. కానీ ఈరోజు ప్రైవేటు రంగంలో ఉండేటువంటి సెక్టార్ని తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలో లాభాల బాటలో తీసుకుపోతున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నము సక్సెస్ అయితే చరిత్రలో రేవంత్ రెడ్డి గారి పేరు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గొప్ప పేరు వస్తుంది. ఈ గొప్ప పేరు రావటానికి వీల్లేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి నువ్వు అర్ధరాత్రి మాట్లాడుకొని కుట్రపూరితంగా ఈ ప్రాజెక్టును ఆపేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలకు చీకటిలో ఒప్పందం చేసుకుని ద్రోహం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటారు. మీ ద్రోహ బుద్ధిని మీరు మానుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. కిషన్ రెడ్డి గారిని మేము అడుగుతాము, తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా నువ్వు ద్రోహిగా మిలిగిపోతావా? మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నానికి అడ్డు తలగకుండా ఆ నిధులు రిలీజ్ చేస్తావా? డిసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మీ ముందు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారిని మేము సూచిస్తాము. కాబట్టి మొత్తంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ కిషన్ రెడ్డి అయినా, బీఆర్ఎస్ కేటీఆర్ అయినా వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ఎదుగుదలకు వీళ్ళు శత్రువులు, వీళ్ళు ఆటంకము. వీళ్ళు ఏమైనా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని ఒక రాజకీయ క్రీడ కోసం, రాజకీయ అవసరాల కోసం ఓట్ బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప తెలంగాణ సమాజాన్ని సజీవతతో నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నాన్ని వీళ్ళు చేయరు. చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని నిరంతరం కాళ్ళల్లో కళ్ళ చెవుల్లో జర్రీలాగా తయారైనరు, చెప్పులో రాయిలాగా తయారైనరు. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప ప్రయత్నాన్ని, ఈ గొప్ప కృషిని యావత్ హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా స్వాగతించడంతో పాటు ఈ దుర్మార్గుల్ని ఎండగట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.